జీవిత సత్యాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంత సంపాదించినా చివరికి ఒంటరిగానే కడలికి పోవాలి. నువ్వు కూడబెట్టుకున్న డబ్బుని ఒక్క పైసా కూడా మీ వెంట తీసుకుని పోలేవు. ఇదే జీవిత మొదటి సత్యం. అండ్ రెండవది, అందరూ నీ మాట వినాలి అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. ఇక్కడ ఎవ్వడు కూడా నీ మాట వినరు, కానీ పైకి అలా నీ మాట విన్నట్టు నటిస్తారు తప్ప. నువ్వు అంతలా పరితపించిపోయే బంధాలు కూడా నీ వెంట రావు. ఒంటరిగా ఈ భూమిపైకి వచ్చావు, ఒంటరిగానే వెళతావు. ఎవరు నీ తోడు రారు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఫోర్త్ వన్, ఇప్పుడు నీకు కనిపించే నీ ముఖ సౌందర్య అందం శాశ్వతం కాదు. ఒకనాటికి అది అశాశ్వతం అవుతుంది. అంటే పర్మనెంట్ కాదు, టెంపరీ. మీ ముఖ సౌందర్యం అనేది, మీ అందం అనేది మురిసిపోకండి చూసి, అది జస్ట్ టెంపరీ మాత్రమే. అండ్ ఫిఫ్త్ వన్, యవ్వనంలోకి వచ్చినప్పుడు జీవితం అంటే ఏమిటో అర్థం కాదు. జీవితం అర్థమయ్యేలోపు నీవు వృద్ధాప్యంలోకి వస్తావు. అప్పుడు అర్థమైన వృధానే, ఎందుకంటే అప్పుడు నీ వయసు మించిపోయి ఉంటుంది. కనుక నీకు శక్తి ఉండక ఏమి చెయ్యలేని స్థితికి వెళతావు. కాబట్టి యవ్వనంలో ఉన్నప్పుడే మంచి చెయ్యి. ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చెయ్యి, అంతా మంచి జరుగుతుంది. ఏమీ ఆలోచించకు. చెడు అలవాట్లను, చెడు ఆలోచనలను పక్కన పెట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, అంతా నీకు మంచి జరుగుతుంది. జీవితం అంటే ఏంటో తెలుసుకో, దాని విలువ ఏంటో తెలుసుకో. అండ్ సిక్స్త్ వన్, నీవు ఏమి చేయాలనుకున్న ఈ క్షణమే ఆ పనిని మొదలుపెట్టు. రేపు అనే రోజు ఒకటి ఉందో లేదో నీకు తెలియదు, కానీ రేపటి కోసం ఈరోజు నీవు నీ భవిష్యత్తు కోసం కష్టపడడంలో తప్పు లేదు అని తెలుసుకో. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. చివరిగా 7th వన్ చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. అండ్ 7th వన్, నిన్ను నువ్వు ఎప్పుడు మోసం చేసుకోకు. నీతో నీవు ఎంత నిజాయితీగా ఉంటే అంత మంచిది, నీకే మంచిది. మనతో మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి, అదే మనకి మంచిది. లేకపోతే మనం అన్నీ కోల్పోవాల్సి వస్తుంది.